రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృతం, మధ్యలీల 4వ అధ్యాయం, శ్లోకం నంబర్ 186. మీ అందరికి తెలిసిన శ్లోకాన్ని అది. ప్రగాఢ ప్రేమేరేయీ స్వభావ ఆచార, ప్రగాఢ ప్రేమేరేయీ స్వభావ ఆచార, నిజ దుఃఖ విఘ్నధీరా నా కరే విచార. ప్రగాఢ ప్రేమేరేయీ స్వభావ ఆచార, నిజ దుఃఖ విఘ్నధీరా నా కరే విచార. ప్రగాఢ ప్రేమేరేయీ స్వభావ ఆచార, నిజ దుఃఖ విఘ్నధీరా నా కరే విచార. ఎస్ ప్రభుజీస్. Who is the future preacher? ప్రగాఢ ప్రేమేరేయీ స్వభావాచార, మాతాజీస్. ప్రగాఢ ప్రేమేరేయీ one more. ప్రగాఢ ప్రగాఢమైన ప్రేమేరా ప్రేమకు ఏయి ఇది స్వాభావికమైన ఆచార ఆచరణము నిజ తన దుఃఖ అసౌకర్యము విఘ్నాలు అధీర మున్నగువాణిని నాకరే చేయదు విచార పట్టించుకోవడం. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీల అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి గారు, శ్రీల ప్రభుపాద్కి. అనువాదం: ఇదే ప్రగాఢ ప్రేమ యొక్క సహజ ఫలితము. భక్తుడు తన అసౌకర్యాలను కానీ విఘ్నాలను కానీ పట్టించుకోడు. అన్ని పరిస్థితుల్లో అతడు భగవత్ సేవ చేయాలనుకుంటాడు. భాష్యము: కృష్ణుడి పట్ల ప్రగాఢమైన ప్రేమను పెంపొందించుకొనిన వారు తమ అసౌకర్యాలను విఘ్నాలను పట్టించుకోకపోవడం అత్యంత సహజమే. అటువంటి భక్తులు దేవదేవుని ఆజ్ఞలను లేదా భగవత్ ప్రతినిధి అయిన గురుదేవుని ఆజ్ఞను నెరవేర్చడంలో కృతనిశ్చయులై ఉంటారు. అన్ని పరిస్థితులలోనూ చివరకు పెను ప్రమాదాల నడుమునైనా వారు గొప్ప నిశ్చయముతో మార్గము తప్పకుండా సాగిపోతారు. ఇది స్పష్టముగా సేవకుని ప్రగాఢమైన ప్రేమని నిరూపిస్తుంది. ఈ విషయం శ్రీమద్ భాగవతంలో 10.14.8 తత్తేను కంపాంసు సమీక్షమాన అని చెప్పబడింది. అంటే సంసార బంధము నుండి బయటపడేందుకు తీవ్రమైన ఇచ్చ కలిగిన వారు, కృష్ణుడి యొక్క ప్రగాఢమైన ప్రేమను పొందినవారు భగవద్ధామానికి వెళ్ళడానికి యోగ్యులైనట్టి వారు. కృష్ణుడి పట్ల ప్రగాఢమైన ప్రేమ కలిగిన వారు ఎన్ని దుఃఖాలైనా కొరతనైనా విఘ్నాలు లేదా కష్టాలనైనా పట్టించుకోడు. నా వెనకాల చెప్పండి. కృష్ణుడి పట్ల ప్రగాఢమైన ప్రేమ కలిగిన వాడు ఎన్ని దుఃఖాలనైనా కొరతనైనా
విఘ్నాలు లేదా కష్టాలనైనా పట్టించుకోడు. పరిపూర్ణ వైష్ణవులో బాహ్యానికి దుఃఖము లేదా కష్టము కనిపించినప్పుడు నిజానికి అది దివ్యానందమే కానీ దుఃఖం ఏమాత్రం కాదని చెప్పబడింది. కాల్ రవీందర్. దీనినే శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఆశ్లిష్యవా పాదరతాం పినస్తు మాం అని ఉపదేశించారు. ప్రగాఢ కృష్ణ ప్రేమకి ఎన్ని కష్టాలు విఘ్నాలు కలిగినా తాను చేసే సేవ నుండి ఎంత మాత్రం వైదొలగడు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదా సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. పంగుం లంగాయతే యత్కృపాతమహం వందే శ్రీగురు. హరే కృష్ణ. నా వెనకాల చెప్పండి ట్రాన్స్లేషన్. ఇదే ప్రగాఢ ప్రేమ యొక్క సహజ ఫలితము. భక్తుడు తన అసౌకర్యాలు కానీ విఘ్నాలను కానీ పట్టించుకోడు. అన్ని పరిస్థితులలో అతడు భగవత్ సేవ చేయాలనుకుంటాడు. హరే కృష్ణ. వెల్కమ్ ఆల్ ఫర్ సండేస్ భాగవతం క్లాస్. ఐ థింక్ ఆఫ్టర్ 1 month మళ్ళీ మాట్లాడుతున్నా కదా. 1 month అయిపోయింది కదా. సో ఐ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐ డోంట్ నో అబౌట్ యూ. హరే కృష్ణ. సో మనము ఈ శ్లోకం వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ఈ శ్లోకం ఎంతమందికి కంఠస్థ రాలేదు? ఇంకా లాస్ట్ టైం చాలాసార్లు చెప్పాను కంఠస్థ చేయమని చెప్పాను. ఎంతమంది కంఠస్థ వచ్చు ఈ శ్లోకం? ఓకే, హోంవర్క్. మీరు నెక్స్ట్ బుక్ పంచే లోపలే ఈ శ్లోకం నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ బుక్ పంచాలి. ఓకే, 2.4.186 ఇది బై హార్ట్ చేసేయాలి. నిద్రలో లేపడినా చెప్పాలి. ఎగ్జామ్ అయిపోయి మర్చిపోయాము అలా ఉండకూడదు. నాట్ రామ్లోకి ఎంటర్ అవ్వాలి. రామ్ తెలుసు కదా. ఇప్పుడు కాన్సెప్ట్ ఉందా? టెక్నాలజీ మారిపోయి ఐ డోంట్ నో. సో ర్యామ్ అంటే ఏంటి? ఎగ్జామ్ రోజుగా గుర్తుపెట్టుకుంటారు, ఎగ్జామ్ అయిపోయాక మర్చిపోతాం. రామ్ అంటే హార్డ్ కోడెడ్ అనమాట. దిస్ శ్లోక అనేది మనకి హార్డ్ కోడ్ అయిపోవాలి. మధ్యలీల 4th chapter 186.
సో ఇది మాధవేంద్రపురిని ఉద్దేశిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన శ్లోకం, రైట్. సో శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో మనకి భగవత్ ప్రేమ గురించి చెప్పడానికి వచ్చారు, రైట్. ఆయన యొక్క మిషన్ స్టేట్మెంట్ ఈజ్ వాట్? ప్రేమ భక్తి ఆస్వాదిల రాగమార్గ ప్రచారిల. సో రాగమార్గాన్ని ప్రచారం చేయడం కోసం, ప్రేమ భక్తిని ఆస్వాదించడం కోసం, ఒకటి ఇంటర్నల్ రీజన్, ఒకటి ఎక్స్టర్నల్ రీజన్, రైట్. సో ఇన్ షార్ట్, సో దాన్ని మహాప్రభు చెప్పిన మార్గం అంటే భక్తి అనేది చైతన్య మహాప్రభు ఈ లోకంలో రాకముందు కూడా ఉంది కదా. సో ఇట్స్ ఎటర్నల్. బట్ చైతన్య మహాప్రభు వచ్చి మనకు కొత్తగా ఏమి ఇచ్చారు అంటే ఇట్స్ డిఫరెంట్ ఫ్లేవర్. ఐస్ క్రీమ్ ఉంటుంది, సో మెనీ ఫ్లేవర్స్ కదా, వెనీలా, స్ట్రాబెర్రీ, ఇంకా కేసర్ పిస్తా, బటర్ స్కాచ్, సీతాఫల్, యా బెల్జియం చాక్లెట్, బెల్జియం రఫర్, సంథింగ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. సో దర్ ఆర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్. సిమిలర్లీ శ్రీ చైతన్య మహాప్రభు, ద భక్తి హీ taught us, ఇట్ ఇస్ అ డిఫరెంట్ ఫ్లేవర్. సో మహాప్రభు ముందు కూడా భక్తి ఉంది, ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. బట్ మన గౌడీయ వైష్ణవిజం చెప్తున్న ఫ్లేవర్ ఏంటంటే ఇట్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్లేవర్, రైట్. ఆ ఫ్లేవర్ పేరే ఆశ్లిష్యవా పాదరతాం పినస్తుమా. దట్ ఈస్ ద ఫ్లేవర్. శిక్షాష్టకంలో 8వ శ్లోకం ఇక్కడ ఈ పర్పోట కూడా వస్తుంది కదా, ఆశ్లిష్యవా పాదరతం అనేది. సో దట్ ఈస్ ద ఫ్లేవర్. వెదర్ యూ ఎంబ్రేస్ మీ ఆర్ వెదర్ యూ కిక్ మీ అవుట్. నన్ను కౌగులించుకున్నా సరే, నన్ను పక్కన పెట్టేసినా సరే, నేను సదా మీ యొక్క దాసుడినే. ఎగ్జాక్ట్లీ తెలుగు అదే కదా మీనింగ్, అదే కదా మీనింగ్, యా. సో ఆ యొక్క ఫ్లేవర్, రైట్. సో దానికి అడ్వర్టైజ్మెంట్ ఉండాలి కదా, మార్కెట్ ఒక బ్రాండ్ ఉండాలి, ఫ్లేవర్ ఉండాలి, ఫార్ములా ఉండాలి, ఆ ఫార్ములాకి ఒక అడ్వర్టైజింగ్ ఉండాలన్నమాట. సో హూ ఇస్ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ? గోపీస్ ఆఫ్ వృందావన్, ఆరాధ్య భగవాన్ వ్రజేశతనయ ధామ శ్రీ వృందావనం. నెక్స్ట్ ఏంటంటే రమ్యా కాచత్ ఉపాసన వ్రజవధు. సో వ్రజవధూస్ ఆర్ ద ఎగ్జాంపుల్ దేనికి ఇది ఆశ్లిష్యవాపాదరతం అనే సిద్ధాంతానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహాప్రభు ఎవరు చెప్పారు? గోపీస్ ఆఫ్ వృందావనం అని చెప్పారనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన భక్తి 1.2.6 అహైతుకి అప్రతిహత యా ఆత్మ సుప్రసీదతి సవై పుంష పరవధర్మ. ఇది శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన భక్తి మార్గం అనమాట. సో మన భక్తి అనేది దేనికోసం చేస్తాము? ఏదో ఒక అంటే సుఖ సంతోషాలతో ఉండడం కోసము, లేకపోతే ఆనందము, ధనధాన్యాలు, భోగభాగ్యాలు, రైట్, పుత్ర పౌత్ర ధనధాన్యాలు, అవును కదా. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు బై డిఫాల్ట్ పూజారులు అదే అలా చెప్తారనమాట. ఒకటి మేము వెళ్ళదు బాపడి, అరే బాబు చూసి చెప్పండి రా బాబు చెప్పాను, పుత్ర పౌత్ర ధనధాన్యాలు అంతా అందరికీ కామన్ ఆశీర్వాదమే. అక్కడ ఎవరున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నాము, అరౌండ్ జస్ట్ స్టాండర్డ్, బికాస్ దట్ ఈస్ ద స్టాండర్డ్ టెంప్లెట్, రైట్. సో వీడు భక్తి, మనం భక్తి చేస్తాము సో దట్ మనకి సుఖంగా ఉండొచ్చు, భగవంతుని కరుణ కటాక్షాలు ఉంటాయని చెప్పి. దట్ ఈస్ డిఫాల్ట్ ఐస్ క్రీమ్. అది ఎలాగ ఉంటుంది అది, దాని మీద డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. సో బట్ మహాప్రభు మనకి చెప్పింది ఏంటంటే వై వి డూ భక్తి, బికాస్ ఒకే ఒక కారణం, భగవంతుని యొక్క ప్రీత్యర్థం. సో ఆయన ప్రీత్యర్థం కోసం మాత్రమే మన భక్తి చేస్తామన్నమాట. సో ఇది గోపికల యొక్క ఎగ్జాంపుల్ మనం చూసాం అది. అండ్ శ్రీ చైతన్య మనకు అదే బోధించారు. అండ్ ఆ గోపికల యొక్క సో మన పరంపర మొత్తం కూడా చూసినట్లయితే ఇదే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. అండ్ శ్రీ చైతన్య మహాప్రభు ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి శ్రీల మాధవేంద్రపురి గురించి చెప్తున్నారు ఇక్కడ. సో మాధవేంద్రపురి గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ? సో ఆయన ఏ విధంగా ఆయన ఈజ్ యాక్చువల్లీ భజనానంది. భజనానంది అంటే కేవలము భగవంతుని భజనలోనే సంపూర్ణ ఆనందాన్ని, ఇంకేమీ అవసరం లేదు. మనం కూడా భజన చేస్తాం, చెప్పండి, అవునా కదా. సో భజనలో మనకి హ్యాపీనెస్ ఉండదు.
సో భజన తర్వాత చేయడం ద్వారా ఓకే అమ్మయ్య మనం చేయాల్సింది చేస్తాము. ఇప్పుడు కృష్ణ విల్ బ్లెస్ మీ, ఎంపవర్ మీను. నేను 16 మాలు చేయకపోతే, నేను బేసిక్ సాధన చేయకపోతే నన్ను సేవ చేయనివ్వరని తీసేస్తారు లేకపోతే. సో వీ డూ యాజ్ ఎ డ్యూటీ. మనకి భజన్ ఆనందం కాదు, భజన్ కే బాద్ భోజన్ ఆనందం మనకి, అవునా కదా? భజన్ సే భోజన్, భజన్ నై హోగా తో భోజన్ నై మిలేగా. ఒకసారి శిలా ప్రభుపాద్ని ఇదో క్వశ్చన్ అడిగారు, స్వామీజీ మీరందరూ రోడ్ల మీద హరే కృష్ణ హరే కృష్ణ చేసుకెళ్తున్నారు, ఏం సమాజానికి సేవ చేస్తున్నారు? అరే ఎంతమంది పాపం ఆకలితో అలమటిస్తున్నారు, భిక్షగాలు ఉన్నారు, వాళ్ళందరి కోసం మీరు ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళ కోసం జస్ట్ చాంటింగ్ హరే కృష్ణ సమస్యలు తీరిపోతాయని చెప్పి శిలా ప్రభుపాద్ చెప్పారు, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎవరైతే ఆకలితో ఉన్నారో, రోడ్లు అడుక్కుంటున్నారో వాళ్ళందరూ దే ఆర్ మోస్ట్ వెల్కమ్, మా టెంపుల్కి రావచ్చు. మేము వాళ్ళకి అన్నీ చూసుకుంటాం, ప్రసాదం పెడతాం, బట్టలు ఇస్తాం, ఉండడానికి ప్లేస్ ఇస్తాం, రోటీ కపడా మకాన్ అన్నీ ఇస్తాం వాళ్ళకి. మేము ఆల్ దట్ దే నీడ్ టు డూ ఇస్ దట్ జపం చేయాలి, పాప జీవితం నుంచి దూరంగా ఉండాలి. ఈ 2 చేయమని చెప్పండి, మేము వాళ్ళని చూసు. ఎంతమంది వస్తే అంతమంది ఛాలెంజ్ అని చెప్పి. ఒక్కడైనా వస్తాడా చెప్పండి, మీరే చెప్పండి. నేను అంతెందుకు అడుగు వస్తారు, రారు వాళ్ళు. అడుక్కునే వాడు అంతెందుకు పండించి హరే చెప్పండి అంటాడు అనమాట. ఆడ ప్రశాంతం తీసుకోడు, డబ్బులు అడుగుతాడు అనమాట. సో ప్రభుపాద్ చెప్పారు, ఒక్కరు కూడా వీ హ్యావ్ ఎనఫ్ టు ఫీడ్ హోల్ వరల్డ్, మేము అందరం చూసుకుంటాము. వాళ్ళు వచ్చి కాకపోతే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు భగవంతుని నామాన్ని జపం చేయాలి, ప్లస్ పాప జీవితానికి నో అని చెప్పాలన్నమాట. సో భజన్ సే భోజనను, మనకి భజనలో అంత హ్యాపీనెస్ రాదు. భజన అంటే వాళ్ళు కేవలం భగవంతుని భజనలోనే దే ఆర్ మోర్ దాన్ హ్యాపీ. సో మాధవేంద్రపురి ఆ ఎక్స్టసీ అంటే భగవంతుని నామంలో సంపూర్ణ ఆనందాన్ని, హరే కృష్ణ, ద ఎంటైర్ స్పిరిచువల్ బ్లిస్, ఆ స్పిరిచువల్ బ్లిస్ మొత్తాన్ని ఆయన భగవంతుని నామంలో, ఆయన నామంలోని, ఆయన నీళ్ళల్లోని పొందుతున్నారు అన్నమాట. మనకి వేరే ఏది అవసరం లేదు. మనకేంటంటే మనకి ఒక్కదాంతో ఓన్లీ సేవ ద్వారా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఓన్లీ సాధన ద్వారా సాటిస్ఫాక్షన్ ఉండదు, అన్నీ కావాలి. కొంచెం సాధన, కొంచెం సేవ, కొంచెం సాంగత్యం, కొంచెం ప్రసాదం, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నీడెడ్ ఫర్ అస్, రైట్? కొన్నిసార్లు యాత్ర, కొన్నిసార్లు డాన్సింగ్, కీర్తన్, డిఫరెంట్ థింగ్స్ ఆర్ నీడెడ్. మాధవేంద్ర జస్ట్ హ్యాపీ డూయింగ్ భజన్. కానీ ఆయనకి గోపాల్జీ ఏం సేవ ఇచ్చాడు, ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ సర్వీసెస్ ఇస్తూనే ఉన్నాడు అనమాట. ఆయన ఆల్రెడీ వెరీ సీనియర్ ఓల్డ్ ఏజ్లో ఉన్నాడనమాట. ఆయన తన సొంత ఆహారం కోసం కూడా, భోజనం కోసం కూడా ఎక్కడ మధుకరి కూడా చేసేవాడు కాదు. మధుకరి అంటే జస్ట్ కడుపు నింపుకోవడం కోసం భిక్షాటనకి వెళ్తారు, తర్వాత మళ్ళీ తన మిగతా సమయం అంతా భజన చేసుకుంటారు. మాధవేంద్రపురి కనీసం మధుకరి కూడా వెళ్ళేవాడు కాదు. అజగర్ వృత్తి అంటే అక్కడ కొంచెం భజన చేసేవాడు, ఎవరైనా ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే ఆకలితో ఉండేవాడు, భజన చేసుకునేవాడు. ఆకలి దప్పికలు కూడా ఆయనకు తెలియదు, అంతటి స్థాయిలో ఉండే మాధవేంద్రపురి. అంటే తన కోసం లేచి నిల్చొని భిక్షాటన కూడా వెళ్ళని వ్యక్తి. అలాంటి వాడి చేత భగవంతుడు ఏం చేయించుకున్నాడు, నాన్ స్టాప్ సర్వీస్ చేయించుకున్నాడు అనమాట. ఫస్ట్ ఏంటది, ఆయనకు టాస్క్ ఇచ్చాడనమాట. నేను ఇక్కడ ఉన్నాను నిద్రలో, కలలో, నన్ను వెలికి తీయండి. నేను ఇక్కడ ఈ యొక్క కొండ కింద గోవర్ధన పర్వతం దగ్గర పొదల్లో ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా ఉండడం ద్వారా నా శరీరం వేడెక్కిపోయింది. సో మాధవేంద్రపురి తీసిన తర్వాత ఏం చెప్తాను, వేడెక్కిపోయింది, నాకు అభిషేకం చేసి నన్ను స్థాపించండి. సో మాధవేంద్రపురి ఆ విగ్రహాన్ని గోపాల్జీని స్థాపిస్తారు. తర్వాత మందిరం ఏర్పాటు చేస్తారు, పూజారులను ట్రైన్ చేస్తారు, మొత్తం అంటే ఒక టెంపుల్ కట్టేస్తారనమాట. తర్వాత మళ్ళీ గోపాల్జీ ఏమంటారు, నా బాడీ ఇంకా చల్లపడలేదు, నాకు చందనం తీసుకురా. చందనం కోసం ఎక్కడికి జగన్నాథ్పురి వెళ్ళాలి. సో మాధవేంద్రపురి ఈజీగా సర్వీస్ని డెలిగేట్ చేయొచ్చు. అప్పటికే తనకు శిష్యులు ఉన్నారు, శిష్యులకు చెప్పి ఆయన ఆ సర్వీస్ని అప్పచెప్పి చేతి దులుపుకోవచ్చు, వాళ్ళు చేస్తారేమో. కానీ దట్ ఈస్ అ డివోటీనా. సో డివోటీ అనేవాడు ఫస్ట్ ఆ సర్వీస్ అవకాశం ఉండాలి, కానీ హీ విల్ బి మోస్ట్ ఈగర్. ఇప్పుడు మనం అంటాం, అరే వీళ్ళు ఎవరైనా సరే అక్కడ మొక్కలు ఎండిపోతుంది, నీళ్ళు ఏంటంటే అంటే సరే వీళ్ళు వేస్తారు వాళ్ళు వేస్తారు చూసుకుంటాము. ఇక్కడ గులాబ్ జామున్ మిగిలిపోయాయి, ద్వారకా ప్రసాదం బోర్లది ఉంది, ఎవరు కావాల్సి తీసుకోండి అంటే చెప్పవలసిన అందరూ ఉంటారు. 100% స్ట్రైక్ రేట్, 100% స్ట్రైక్ రేట్ అనమాట అంతే. సో ఎస్,
మనకి ఒక గులాబ్ జామున్ ఉందంటే చెప్పకుండా వెళ్ళిపోతాం మనం అక్కడ. అది అలాగనే ఫర్ ప్యూర్ డివోటీ ఈజ్ అట్రాక్షన్ టు ఆయన సర్వీస్ గులాబ్ జామున్. నేను సో ఆయన తను సొంతంగా బయలుదేరుతారు ఆయన అది. సో మధ్యలో ఎన్ని కష్టాలు పడతారు, నడిచి వెళ్ళాల్సి వస్తుంది, ఎండనక వాననక చలనక అన్నీ తట్టుకొని ఆయన వెళ్తుంటారు. మధ్యలో అక్కడ రమణ, కీర్చోర్ గోపీనాథ్ మనకు తెలిసిన స్టోరీనే అది. సో అక్కడ ఒక రాత్రి బస చేస్తారు. అక్కడ గోపీనాథ్ తన కోసం చక్కెరకేళి అంటే అమృతకేళి ఆయన కోసం దొంగతనం చేసేస్తారు. అక్కడ ఆయన ఎక్స్ట్రీమ్లీ ఫేమస్ అయిపోతుంది. కానీ ఫేమస్ కూడా నాకు వద్దు అనుకుంటారు అనమాట. ఐ డోంట్ వాంట్ ఫేమ్, ఎందుకంటే దీనివల్ల డిస్ట్రాక్షన్, నా సర్వీస్కి అవరోధం అని చెప్పి అక్కడి నుంచి జగన్నాథ్పురి వెళ్తారు. చేతిలో చెల్లి గవ్వ లేకుండా. మధ్యలో ఎంతోమంది ముస్లిం రాజులు ఉంటారు. అంటే ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరైనా ఆయన దోపిడీ చేయొచ్చు. అంటే వెళ్తున్నప్పుడు దోపిడీ ఉండదు, ఎందుకంటే చేతిలో చెల్లి గవ్వ లేదు కాబట్టి. కానీ జగన్నాథ్పురి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పటికీ ఆయన పేరు ప్రఖ్యాతులు అక్కడికి ఆల్రెడీ రీచ్ అయిపోయి ఉంటాయి అప్పటికే. సో రాజుగారు అండ్ అక్కడ ఆయన గొప్పతనము ఆయన చెప్పి నేనే మాధవేంద్రపురి కాదు అని చెప్పుకోవచ్చు అక్కడ. అది కానీ అక్కడ ఈ యాక్సెప్టెడ్ దట్ నేమ్ ఫేమ్. రమణలో ఆ నేమ్ ఫేమ్ అంటే ఆ పేరు ప్రఖ్యాతులను ఆయన స్వీకరించారు. అది నాకు అవరోధం అనుకున్నాడు. అదే వ్యక్తి జగన్నాథ్పురి వెళ్ళినప్పటికీ ఆయనకన్నా ముందే ఆయన పేరు ప్రఖ్యాతులు చేరిపోయాయి అక్కడికి. అక్కడ మాత్రం మీరేనా మాధవేంద్రపురి, మీకోసం గోపీనాథుడు స్వయంగా అమృతకేళి దొంగతనం చేశాడు. సో మాధవేంద్రపురి ఏం చెప్పుకున్నాడు, నేను కాదు అనలేదు, నేనే. ఎందుకు అలా చెప్పుకున్నాడు ఎక్కడలాగా? ఇక్కడ ఆ గుర్తింపు వలన ఇక్కడ ఊరుకుంటే గుడి కట్టేస్తారు ఆయన్ని, గుడి కట్టి దేవుడు చేసి పూజన చేస్తారు. ఆయనకి అది అవరాదు. అక్కడ ఆ పేరు ఆ గుర్తింపు అనేది ఆయన సేవకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎస్ ఐఎమ్ దట్ మాధవేంద్రపురి. ఓ ఇంత గొప్ప వాళ్ళు మా రాజ్యంకి వచ్చారు, చెప్పండి ఏం సేవ చేయగలం. ఎస్ దానికోసమే చెప్పాడు. అలాగా ఏం చెప్తారు అప్పుడు, మా గోపాల్జీ కోసం మాకు చందనం కావాలి, అందుకోసం వచ్చాను చెప్పి. అప్పుడు రాజు చందనాన్ని ఇస్తారు, ప్లస్ కర్పూరాన్ని ఇస్తారు, 2 బంట్లు కూడా ఇస్తారు మోయడానికి. సో ఎందుకంటే మధ్యలో ముస్లిం ట్యాక్స్ కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ అపాయం ఉంటుంది. చందనం కనిపిస్తే వాళ్ళే మాధవేంద్రపురిని చంపేసి చందనాన్ని తీసుకెళ్ళిపోతారు. ఇట్స్ వెరీ రిస్కీ. సో ఆ సర్వెంట్స్ ద్వారా మాధవేంద్రపురి వస్తారు, ఆ కొన్ని చెక్ పోస్టులు దాటుతారు. ఆ తర్వాత ఆ రాజు పరిధి కూడా అయిపోతుంది. తర్వాత మాధవేంద్రపురి మోసుకెళ్ళాలి. సో ఆ మోతే కష్టం అనుకుంటే, ఒకటి మోత, రెండోది డేంజర్. కానీ ఒక్క ఓల్డ్ వృద్ధ మనిషి, అంత చందనము, ఎవరు చూసినా సరే ఆయన్ని చంపేసి ఎక్కడ పక్కన పడిసేసి ఆ చందనాన్ని ఎత్తుకెళ్ళిపోగలరు. సో అంత రిస్క్తో కూడా మాధవేంద్రపురి ఒంటరిగానే తిరిగి వస్తూ ఉంటారనమాట. అస్సలు భయపడరు ఆయన. సో ఆ సందర్భంలో శ్రీ చైతన్య మహాప్రభు స్వయంగా చెప్తారు ఈ శ్లోకం. మహాప్రభు తనను తాను ఆపుకోలేకపోతారు అంటే మాధవేంద్రపురి పట్ల యొక్క ఆ యొక్క హిజ్ డివోషన్, హిజ్ లవ్ ఫర్ గోపాల్జీ, గోపాల్ పట్ల ఆయనకున్న ప్రేమని ఆపుకోలేక. అంటే దీని ముందు శ్లోకంలో ఏమని వస్తుందంటే ఇలా వస్తుంది, తన దగ్గర నయా పైసా లేకపోయినా మాధవేంద్రపురి సుంకం తీసుకొని అధికారుల్ని దాటిపోవడానికి ఏమాత్రం జంకలేదు. సుంకం కప్పం కట్టాలి కదా, రైట్? అదర్వైజ్ ఏమవుతుంది, అది ఇల్లీగల్ కింద వస్తుంది. అయితే ఆయన అరెస్ట్ చేస్తారు, లేకపోతే చంద్రాన్ని అరెస్ట్ చేస్తారు అఫీషియల్గా. అన్అఫీషియల్గా అయితే ఏకంగా ఆయన చంపేసి మూల పడిచేసి దొంగతనం తీసుకెళ్ళిపోతారు. రకరకాలుగా ఉంటాయి. ఏమాత్రం భయపడలే. గోపాలుడి కోసం బృందావనానికి చందన మోపును తీసుకొని వెళ్ళడమే ఆయన ఏకైక ఆనందం. సో ఇట్ ఇస్ యాక్చువల్లీ బర్డెన్. అవునుగా చెప్పండి. ఇప్పుడు 70+ ఇయర్ ఓల్డ్ పర్సన్ మాధవేంద్రపురి అప్పటికిను, 70+ మనం కింద కూర్చోలేము. అలాంటిది ఆయన మన గోవర్ధన పరిక్రమ చేద్దాం పదండి అంటే ఎంతమంది చేయగలుగుతాం చెప్పండి. నేను అంటే ఊహించుకోండి, బీ ప్రాక్టికల్. సో అలాంటిది ఆయన 10 కిలోమీటర్ 20 కిలోమీటర్లు కాదు, 100 కొద్ది కిలోమీటర్లు, అది కూడా చందనాన్ని స్వయంగా తన భుజాల మీద మోసుకొని వెళ్ళాలి. అబ్బా, అనవసరంగా కొన్నిసార్లు మనం కనుకుంటాము, ఎవరు ఇన్స్పైర్ చేస్తారు, మన చేతులు ఎత్తేస్తాం, తర్వాత ఎవడరా ఇన్స్పైర్ చేసింది, నేను అనవసరం చేయిస్తాను, ఇప్పుడు సస్తనాన్ని చేయలేక కమిట్మెంట్ తీసుకోలేక అని చెప్పి నన్ను ఎవరో హిప్నోటైజ్ చేసిస్తారు. ఆ హిప్నోటైజ్లో ఏం మాట్లాడదాం తిరిగి మాట్లాడేశాను నేను, ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా అనుకోలేదు మాధవేంద్రపురి. ఏమో
అనవసరం కమిట్ అయ్యాను రా బాయ్, ఇప్పుడు ఒక్కడిని మొయ్యలేకపోతున్నాను, అనవసరం ఇంకోటి తెచ్చుకోవాల్సింది నేను, లేకపోతే ఇంకోటి పంపించాల్సింది, ఎందుకు వచ్చాను నేను అని చెప్పి. నో, హీఈస్ నాట్ లైక్ దాట్. ఏం చెప్పడం ఇక్కడ ఏం చెప్తున్నారు, చందనం మోపుని మోసుకొని వెళ్ళడమే ఆయన ఏకైక ఆనందమైంది. సో ఇట్ ఇస్ ఎ బర్డన్. కనీసం ఒక 50 కిలోలు ఉంటుందేమో కదా, ఐ డోంట్ నో, వెయిట్ ఇక్కడ రాయలేదు. సో అది ఒక రకంగా భారం అది, కానీ ఏమని చెప్పింది, ఆయన ఏకైక ఆనందమైంది అని చెప్పి. అది ఆ భారమే ఆయనకి ఏకైక ఆనందం అయింది అని చెప్పి. సో అలా చెప్పింది నెక్స్ట్ శ్లోక మహాప్రభు. ఈ శ్లోకం స్వయంగా మహాప్రభు చెప్తున్నారనమాట. అక్కడ ఉన్న భక్తులందరినీ ఉద్దేశించి మహాప్రభు జగన్నాథ్పూర్ వెళ్తున్నారు. ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు దారిలో ఈ కీర్చోర్ గోపినాథ్ రెమునాలో మహాప్రభు నృత్యం చేస్తారనమాట. అంతవరకు అక్కడున్న భక్తులు ఎవ్వరు కూడా మహాప్రభు అంత తన్మయత్వంలో నృత్యం చేసి చూసుండరు వాళ్ళు. సో అప్పుడు వాళ్ళు మహాప్రభు ఎంత బ్లిస్లో ఉన్నారు ఏంటంటే, ఎందుకంటే మహాప్రభు మాధవేంద్రపురి గుర్తు చేసుకుంటున్నారు, తన పరమ గురువు ఆయన గుర్తు చేసుకొని, అప్పుడు అక్కడ అందరి భక్తులను కూర్చోబెట్టి మాధవేంద్రపురి గురించి లెక్చర్ చెప్తారు. చెప్తూ మాధవేంద్రపురి యొక్క స్టోరీ చెప్తూ మధ్యలో ఏ విధంగా ఇంత రిస్క్, ఒక రకంగా రిస్క్, కష్టము, రైట్, ఇవన్నీ ఉన్నా సరే ఆ కష్టమే ఆయనకి, ఆ భారమే ఆయనకి ఆనందమైందని చెప్తూ నెక్స్ట్ చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు ఈ శ్లోకం, ఇదే భక్తి యొక్క సిమ్టమ్ అని చెప్పి. ప్రగాఢ ప్రేమేర, సింపుల్ బెంగాలీ, ప్రగాఢ ప్రేమేర అయి స్వభావ ఆచార్. అంటే నిజంగా ఒక వ్యక్తికి ప్రగాఢమైన ప్రేమ ఉంటే ఏమవుతుందంట, స్వభావ ఆచార్. స్వభావం అంటే న్యాచురల్, ఆచారం అంటే బిహేవియర్. నిజంగా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి పట్ల ప్రేమ అనేది నిజమైన ప్రగాఢమైన ప్రేమ ఉంటే ఏమవుతుందంట, ఇది న్యాచురల్ బిహేవియర్ అంట. ఏంటో న్యాచురల్ బిహేవియర్ అంట, నిజ దుఃఖ విఘ్న అధీర నా కరెడే విచార్. నిజ అంటే తన జీవితంలో, అంటే ఆ వ్యక్తికి సేవ చేసే ప్రక్రియలో ఎలాంటి దుఃఖాలు ఎదురైనా కానీ, విఘ్న ఎలాంటి విఘ్నాలు ఎదురైనా కానీ, రైట్, అధీర అంటే మిగతావన్నిటినీ నాకరే విచార్, అలాంటి వాటిని ఆయన పట్టించుకోడు అని చెప్పి చెప్తున్నారనమాట. అలాంటి వాటిని పట్టించుకోడు. సో దట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ ప్రేమ. చాలాసార్లు ఐ లవ్ మై గురుదేవ్, గురు జై శిలా ప్రభుపాద్, ఎస్, వండర్ఫుల్. సో బట్ రియల్ టెస్ట్ ఎప్పుడు వస్తుంది, అది మనకి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో అప్పుడు మనకు నచ్చిన వ్యక్తి కోసము మనం ఎవరినైతే నిజంగా ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి కోసం మనము కొంచెమైనా ఒళ్ళొంచుతున్నామా, కొంచెమైనా సరే ఎక్స్టెండ్ అవుతున్నామా, కొంచెమైనా మన ఇష్ట పక్కన పెడుతున్నామా అనే దాన్ని బట్టే నిజమైన మనకి ఆ వ్యక్తి బట్టి ఎంత ప్రేమను తెలుస్తుంది. ఇది కృష్ణుడి విషయంలోనే కాదు, ఈ లోకంలో కూడా ఇది వెరీ కామన్ ఇది. సో మనం ఒక వ్యక్తిని ఇష్టపడ్డాము అన్నప్పుడు, ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాం అనుకున్నప్పుడు ఇది శ్లోక ఇస్ అప్లికబుల్, రైట్. నిజ దుఃఖ విఘ్న, ఇలాంటి కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, నెక్స్ట్ ప్రమాదాలు కానీ, వాటి గురించి ఆ వ్యక్తి ఆలోచించడం చెప్తారనమాట. సో వి ఆల్ వాంట్ ప్రేమ భక్తి. అందరికీ ఏం కావాలి, కృష్ణ ప్రేమ అనేది కావాలి, అవునా కాదా? శ్రీ చైతన్య మహాప్రేమ అని చెప్పారు. ప్రేమ భక్తి ఎలా వస్తుందని చెప్పారు, సనాతన శిక్ష. ఐ థింక్ రీసెంట్గా మీరు చెప్పాను, రీసెంట్గా సనాతన గోస్వామి చెప్పాను కదా మీకు, బ్రహ్మచారికి చెప్పాను, బ్రహ్మచారి క్లాస్లో. మహాప్రభు సనాతన గోస్వామి ఏమని చెప్తారు, ఈ సేస్ దట్ సనాతన గోస్వామి, ఇలాగ నాకు శరీరం అంతా కురుపులు బొబ్బులు అనేవి వచ్చేసాయి, దీనివల్ల నేను ఏమీ సేవ చేయలేకపోతున్నాను, ఇంకా నేను బతికుండి వేస్ట్, ఇంకా నా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కూడా, జనాలు నన్ను తాకుతున్నారు, వాళ్ళ అపవిత్రం అయిపోతున్నారు, బెటర్ దట్ ఐ కమిట్ సూసైడ్. సో శ్రీ చైతన్య మహాప్రభు ఏమని చెప్తారు, ఫర్గట్ ద శ్లోకత్ బట్ ఐ నో ద శ్లోక. సో ఆయన ఏం చెప్తారంటే, చూడు సనాతన్, శరీరం త్యాగం చేయడం ద్వారానే కృష్ణ ప్రేమ పొందగలం అనుకుంటే నేను 1000 సార్లు నేను నా శరీరాన్ని త్యాగం చేస్తా అని ఏమనుకుంటాడు. రథయాత్రలో వస్తుంది కదా, రథయాత్ర రోజున రథం కింద పడిపోయి, ఒకప్పుడు ఇప్పుడంటే రకరకాల ఐడియాలు ఉన్నాయి, బాడీ సూసైడ్ చేసుకోవడం కానీ, రైట్,
దూర సో మెనీ వేస్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్. నెట్లో కొడితే బోర్డులో చూపిస్తుంది అనమాట. ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే రెండే, ఏంటి, ఒకటి గంగలో దూకి రథం కింద పడిపో. దీస్ ఆర్ ద 2 ways to commit suicide. సో సనాతన గోస్వామి దాటి చలో రథం కింద లెట్ మీ కమిట్ మై బాడీ. సో మహాప్రభుకి అనుకుంటాడు మనసులో, అంతే, బయటకు చెప్పడం. బట్ మహాప్రభుకి అండర్స్టాండ్స్ చెప్తారు, పరిగెట్టి నెక్స్ట్ మార్నింగ్ వచ్చి రాగా డైరెక్ట్ స్టార్ట్ చేస్తారనమాట. సనాతన్ ఇఫ్ బై కమిటింగ్ సూసైడ్ కృష్ణ ప్రేమ వస్తుందంటే నేను 100 సార్లు చనిపోవడానికి రెడీగా ఉంటానని చెప్తారనమాట. తర్వాత ఏం చెప్తారు, కృష్ణ ప్రేమ అనేది యూ డోంట్ గెట్ బై గివింగ్ అప్ యువర్ బాడీ. ఏమవుతుంది, ఇట్ ఓన్లీ కమ్స్ కృష్ణ ప్రేమ బై భక్తి. భక్తి ద్వారా మాత్రమే, ప్రేమ భక్తి ద్వారా మాత్రమే కృష్ణ ప్రేమ అనేది వస్తుందని చెప్పి. అండ్ ఆ ప్రేమ భక్తి అనేది ఎలా వస్తుంది, సాధనా భక్తి ద్వారా వస్తుంది. సో బై పెర్ఫార్మింగ్ సాధనా భక్తి సిన్సియర్లీ అండ్ అస్పైరింగ్ ఫర్ ప్రేమ భక్తి. అంటే మనం చేసేది ఏం భక్తి అయి ఉండాలి, సాధన భక్తి అయి ఉండాలి, కానీ మనకు లక్ష్యం ఏమై ఉండాలి, ప్రేమ భక్తి అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఈవెన్చువల్గా బై సిన్సియర్ ప్రాక్టీస్ మనకి న్యాచురల్గా ఆ ప్రేమ అనేది నెమ్మదిగా మన జీవితంలో వస్తుంది. అండ్ మహాప్రభు ఫర్దర్గా ఏం చెప్తారు, అంటే సాధన భక్తి అనేది ఎలా అవుతుంది అని చెప్తారు, అది త్రూ నవవిధ భక్తి అని చెప్తారు. మహాప్రభు అంత క్లియర్ చెప్తారు, సాధన భక్తి అనేది నవవిధ భక్తి ద్వారా అవుతుంది. అండ్ నవవిధ భక్తిలో కూడా తారశ్రేష్ఠ నామ సంకీర్తన. నవవిధ భక్తిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, చాంటింగ్ ద హోలీ నేమ్స్ ఆఫ్ ద లార్డ్. సో మహాప్రభు అంటే ఎంత క్రిస్టల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తారు ఇక్కడ. సో కృష్ణ ప్రేమ అనేది వేరే వేట్ల వల్ల రాదు, అది దట్ ఈస్ నో షార్ట్ కట్స్. ఎలా వస్తుంది, కృష్ణ భక్తి ద్వారానే, ప్రేమ భక్తి ద్వారానే ఈవెంచువల్ కృష్ణ ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ భక్తి సాధన భక్తి ద్వారా వస్తుంది. సాధన భక్తి నవవిధ భక్తి, నవవిధ భక్తిలో మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నామ సంకీర్తన చెప్తారు మహాప్రభు. అండ్ సో వన్ థింగ్ వీ షుడ్ అండర్స్టాండ్ దట్ మనందరికీ ప్రేమ భక్తి కావాలి, కానీ ప్రేమ భక్తి అనేది ఇట్స్ నాట్ మార్కెట్లో ఇక్కడ దొరికేది కాదు. అది ఎలా అవుతుంది, అది మన సాధన భక్తి ద్వారానే నెమ్మదిగా, అంటే మన గోల్ ప్రేమ భక్తి అని మనం చేస్తుంది సాధన భక్తి ద్వారానే మనకు వస్తుంది. అండ్ ఆ సాధన భక్తిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఆఫ్ కోర్స్ శ్రవణం, కీర్తనం, స్మరణం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాధన భక్తి. అది కరెక్ట్గా ఉండాలి, నో డౌట్ అబౌట్. అది లేనప్పుడు, ఆ బేసే లేనప్పుడు ఏమవుతుంది, ఆ భక్తి నిలబడదు అసలు. ఆ బేస్ లేనప్పుడు ఆ భక్తి అనేది నిలబడదు. సో దట్ ఈస్ ద ఫౌండేషన్. సో ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ఆ ఫౌండేషన్ మీద బిల్డింగ్ కూడా తయారవ్వాలి కదా. సో ఆ బిల్డింగ్ అనేది మన సేవ. సో ఫౌండేషన్ అనేది మన సాధన లేకుండా మనం చేసే సేవ అనేది నిలబడదు. ఏముంటుందని ముక్కు తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు కదా, విన్నారా? అది హచ్ అంటే ముక్కు ఊడిపోతుంది. అంటే ఆ ముక్కు ఏంటది, అది న్యాచురల్ ముక్క, ఆర్టిఫిషియల్ ముక్క? ఆర్టిఫిషియల్ ముక్క అనమాట. తుమ్మితే ఊడిపోయే ముక్కు అది. దగ్గితే ఊడిపోయే నాలుక, తుమ్మితే ఊడిపోయే ముక్కు. సో అలా ఉంటుంది అనమాట మన సేవ కూడా. సో ఫౌండేషన్ లేనప్పుడు ఏమవుతుంది, బిల్డింగ్ ఇప్పుడు మొన్న 3 రోజుల కింద కలకట్టాలోని భూకంపం వచ్చింది. ఎన్నిసార్లు నేను ఉన్నప్పుడు కలకట్ట కూడా భూకంపం వచ్చిందనమాట. ఇంచు నిమిషం పాటు వచ్చింది. 5వ అంతస్తు నుంచి కింద దిగినప్పటికీ, అంటే మా లైఫ్ టైంలో రికార్డులు దిగాము అందరు పరిగెట్టనమాట. 100 మంది బ్రహ్మచారులు 5వ అంతస్తు నుంచి లిఫ్ట్లు వాడలేము. ఎంతమంది వాడతారు లిఫ్ట్లో? 3-4 వస్తారు. 100 మంది బ్రహ్మచారులు ఉన్నాం, రోడ్ల మీద పరిగెట్టామన్నమాట. సో మొన్న 3 days ముందే తుఫాన్ అలాగే వచ్చింది. అదే భూకంపం వచ్చింది. పేపర్ 5.2 రెక్టర్ స్కేల్లో వచ్చిందనమాట. సో బిల్డింగ్కి పునాది లేకపోతే ఏమైంది, భూకంపాలు వస్తూనే ఉంటాయి. దాన్ని ఇట్స్ ఇన్ఎవిటబుల్. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. పునాది ఉంటే ఏమవుతుంది, గట్టిగా కొంచెం నిలబడుతుంది. అట్లా ఒకసారి అదే పునాది లేకపోతే చిన్నదానికి కూడా కూలిపోతుంది, అవునా కాదా? సిమిలర్గా మన భక్తి జీవితంలో కూడా ఈ లోకంలో ఏం చేసినా సరే, నువ్వేం చేయకపోయినా సరే దెబ్బలు తగులుతాయి, ఏం చేసినా సరే దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అవి పునాది గట్టిగా ఉన్నప్పుడు, మన సాధన గట్టిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అలాంటి భూకంపాలు భూకంపం అంటే షేక్ అవడం కదా, అలా షేక్ అయినా సరే ఆ బిల్డింగ్ పడిపోదు, రైట్? సో సాధన అనేది పక్కా ఉండాలి. సో బిల్డింగ్ అనేది మన సేవ అనుకుంటే ఆ ఫౌండేషన్ సాధన, రైట్? సో దట్ సర్వీస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ సర్వీస్ అవ్వాలంటే సాధన కంపల్సరీగా ఉండాల్సిందే. బట్ సాధనతో పాటు సేవ కూడా ఉండాలి. కొన్నిసార్లు ప్రభు జస్ట్ హ్యాపీగా అంటే మనము జస్ట్ భగవద్గీత ఆర్తించుకుంటాం, ఇంట్లో జపం చేసుకుంటాం, సరిపోదంటే సరే, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. అది కూడా ఫస్ట్ క్లాస్.
అది కూడా ఫస్ట్ క్లాస్, నో ప్రాబ్లం విత్ దాట్, రైట్. బట్ దట్ అది మనకి అంత ఫాస్ట్గా మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనకి అంత పరివర్తన చేయదు. ఎందుకంటే హరే కృష్ణ హరే కృష్ణ. బికాజ్ మనకి స్పెషల్ మర్సీ ఎప్పుడు వస్తుంది? ఆచార్యులు ఏదైతే సంకల్పించుకుంటారో దానికి మన వంతు భాగస్వామ్యం అందించినప్పుడు అప్పుడు గురువుల యొక్క స్పెషల్ మర్సీ మన మీద వస్తుంది. ఎవరైతే స్పెషల్ మర్సీ పొందుతారో వాళ్ళు తమ జీవితంలో అన్బిలీవబుల్ స్పీడ్లో ముందుకెళ్తారు. సో సనాతన గోస్వామి సెక్షన్లో నేను చెప్పాను కదా, నవ్వేద భక్తిలో శ్రేష్ఠ ఏంటి? నామ సంకీర్తన చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్తారు తెలుసా మహాప్రభు? ఆఫ్టర్ దట్ మహాప్రభు సేస్, మై డియర్ సనాతన్, ఇప్పుడు నీ విషయానికి వస్తే నీ శరీరం నాది, నీ శరీరం నీది కాదు నాది అని చెప్తారు. ఎందుకంటే దీక్షాకాలే శిష్యాకరే ఆత్మసమర్పణ. ఎందుకంటే నువ్వు నా ఆశ్రయం తీసుకున్నావు, యూ హ్యావ్ యాక్సెప్టెడ్ మీ యాజ్ యువర్ గురు. ఒకసారి నువ్వు దీక్ష తీసుకున్నావు అర్థం ఏంటి? శిష్యాకరే తార సమర్పణ, ఆత్మసమర్పణ. కాబట్టి ఇప్పుడు నీ శరీరము నాది అండ్ నీది కాని, అంటే ఇప్పుడు నీ శరీరం నా ఆస్తి. పరాయోడి సంపదని నాశనం చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇలా అంటారు మహాప్రభు. పరాయోడి సంపదని నాశనం చేసి, ఇప్పుడు సరే అండి నీకు ఇది కోపం వచ్చిందండి, నాకు చిన్న ఒక హ్యాబిట్, చెడ్డ హ్యాబిట్ ఉంటుంది. కొన్నిసార్లు కోపం ఎక్కువైతే మొబైల్ నాలుగేసి కొట్టేస్తాను. నేను చాలాసార్లు కొట్టాను అలాగా. ఈసారి నాకు 30,000 మొబైల్ కొట్టించారనమాట. అప్పటి నుంచి కొట్టట్లేదు నేను. అంతకు 10,000 మొబైల్ ఇంకా తాపలేదు. నాకు కొడితే 3-4 సార్లు పగిలింది, అది ఇలా అయింది. ఇప్పుడు కొడితే తర్వాత నేను ఏడుచుకుంటానే. అంటే ఎవరికి నష్టం అది? ఇంకోటి ప్రెసిడెంట్ అయితే నేను కొట్టినా పర్వాలేదు, అప్పుడు ఆడిని కోపం తెచ్చుకొని చెప్పుకోవడం అనమాట. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ నేనే మొబైల్ లాగేసి కొడితే ఆ 30,000 ఎవరు మళ్ళీ కొట్టాలి? నేనే. అంటే అది ఎవరి మీద కోపం తీసుకున్నట్టు, నా గోడకేసి తల కొట్టుకున్నట్టు అనమాట. సో ఎంత కోపం సరే మంచం మీద కొడతాను అనమాట. నేల మీద ఇస్తలేవు, బికాజ్ ఇట్స్ మైండ్, రైట్? సో చెప్పేది ఏంటంటే సో నీదైతే ఇప్పుడు నువ్వు కొట్టినది పర్వాలేదు, నీ కోపం పక్కన మొబైల్ నాలుగేసి కొడితే ఎలా ఉంటుంది? ఆడు ఊరుకుంటాడా? సో ఎవడి మొబైల్ అని ఎవడు విసిరేస్తే కుదరదు కదా, అండ్ రైట్? సో సిమిలర్లీ మహాప్రభు ఏమని చెప్తారు? పరాయి వాడి ఆస్తిని నాశనం చేసే హక్కు నీకు ఎవరిచ్చారు అని చెప్తారు. ఇంత నువ్వు ఇంటెలిజెంట్ పర్సన్ కదా, సనాతన గోస్వామి ఈజ్ స్కాలర్. నువ్వు ఎంత స్కాలర్వి, ఎంత మేధావి, ఈ మాత్రం అండర్స్టాండింగ్ నీకు లేదా? యూఆర్ ఎ ఫూల్ నెంబర్ 1 అంటారనమాట మహాప్రభు. అంటే ఇక్కడ మహాప్రభు సనాతన గోస్వామిని తిడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు ఇక్కడ? వాట్ ఈజ్ యూ డూయింగ్ సనాతన గోస్వామిని? అంటే అక్కడ ఏంటి అసలు? అక్కడ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని అలా అంటే హౌ డూ యూ ఫీల్? అది యాక్చువల్గా అది తిట్టడమా లేకపోతే గౌరవమా? ఎందుకు గౌరవం? నీ శరీరం నాది అని చెప్తున్నారంటే అది ఎంత గొప్ప గౌరవం, అది ఎంత గొప్ప గౌరవం అది. ఈ శరీరం నాది, నా ఆస్తిని నాశనం చేసే హక్కు నీకెవడిచ్చాడు? ఎవడబ్బు సొమ్మని ఆత్మసమర్థం అంటారు కదా, ఎవడబ్బు సొమ్మని చెప్పి నువ్వు వాళ్ళ పారేస్తున్నావు విసిరేస్తున్నావు అని చెప్పి. అండ్ ఆ లాస్ట్లో ఏమంటారంటే మహాప్రభు, చూడు నీ ఈ శరీరం ద్వారా నేను చాలా పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్ వేశాను, పంచవర్ష ప్రణాళికలు వేశాను అనమాట, సో మెనీ ప్లాన్స్ అని చెప్పి అప్పుడు చెప్తారు. గోస్వామికి 4 ఆదేశాలు ఇస్తారు కదా. సో 4 ఆదేశాలు ఏంటది? ఆలయాలు కట్టడం, కృష్ణ ప్రేమ, సేవ, ప్రవర్తన. గుర్తుకుందా చెప్పాను చాలాసార్లు. అది కృష్ణ ఆలయాల్ని మహాప్రభు భాషలో ఏంటది? కృష్ణ ప్రేమ, సేవ, ప్రవర్తన. అంటే ఒక వ్యక్తి హృదయంలో కృష్ణుడి పట్ల ప్రేమ మరియు సేవాభావాన్ని, పరివర్తన అక్కడ అర్థం. కృష్ణుడి పట్ల బై డిఫాల్ట్ ప్రతి ఒక్క జీవితంలో ఏముంటుంది చెప్పండి? కామవాంఛ. కామం నుంచి ప్రేమ కింద మార్చడం అనేది మహాప్రభు భాషలో మందిరం యొక్క డెఫినేషన్. మందిరం డెఫినేషన్ అంటే 100 కోట్లు, 1000 కోట్లు, లేకపోతే 1,00,000 కోట్లు, లేకపోతే 10 ఎకరాలు, 100 ఎకరాలు, అది కాదు మహాప్రభు డెఫినేషన్ ఆఫ్ టెంపుల్. మహాప్రభు డెఫినేషన్ ఆఫ్ టెంపుల్ ఇస్ ద కృష్ణ భావ సేవ, కృష్ణ ప్రేమ
సేవ పరివర్తన. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మహాప్రభుస్ టెంపుల్. సో కృష్ణుడి యొక్క లిటరేచర్ రాయండి, నెక్స్ట్ మందిరాలు నిర్మించండి, నెక్స్ట్ ఎక్స్కవేషన్స్ అంటే కృష్ణ లీలాస్థలిని వెలికి తీయండి. 4వది మీ యొక్క వ్యవహారం ద్వారా వైష్ణవ సదాచారాన్ని నెలకొల్పండి. ఈ 4 ఆదేశాలు గోస్వామీస్కి మహాప్రభు ఇస్తారు. ఈ శ్లోకంలో చెప్తారనమాట, ఈ సందర్భంలో చెప్తారు. సో ఈ 4 మిషన్ స్టేట్మెంట్స్ నేను మీ శరీరం ద్వారా చేపించాలనుకుంటున్నా. సో ఎంత ఇంపార్టెంట్ గురుతర బాధ్యత మీ మీద ఉంది, నేను మీకు అప్పచెప్పాలనుకుంటున్నా. అలాంటిది నువ్వు ఇలా చిన్న సమస్య వచ్చింది. ఏంటో సమస్య? నా శరీరము ప్రస్తుతానికి ఉపయోగపడట్లేదు. సో ఐఎమ్ నాట్ ఫిట్ టు సర్వ్, సో బెటర్ ఐ కమిట్ సూసైడ్. సో హౌ కెన్ యూ థింక్ లైక్ దిస్ అని మహాప్రభు అక్కడ చెప్తారనమాట. సో మనం ఈ పాస్ట్ టైం ద్వారా మనం చూడొచ్చు. సో దెర్ ఆర్ డివోటీస్. కానీ నిజంగా మనము అంటే ఎస్, ఒక వ్యక్తి బేసిక్గా తన సాధన చేసుకుంటున్నాడు, భజన చేసుకుంటున్నాడు, వెరీ గుడ్, అది కూడా మంచి విషయమే. సో కానీ ఆ సాధన భజన యొక్క ఆ సాధన ప్లస్ ఆ భజన ఇప్పుడు ఈ రోజుల్లో లక్షల మంది ఆన్లైన్లో వింటున్నారు అందరూ, రైట్? సో రెగ్యులర్గా ఆ రోజు మార్కెట్లో ఎవరు బెస్ట్ స్పీకర్ ఉంటారు, ఎవరు అడగడానికి చెప్తున్నారు, వాళ్ళతో వింటూ ఉంటారు. సో అది నిజంగా మన హృదయంలో వెళ్తుంది అనడానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటంటే అది నిజంగా ఆ మెడిసిన్ మన మీద పనిచేస్తుంది అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే మనకి సేవ చేయాలని భావన రావాలి. అదే చెప్తున్నారు, ప్రగాఢ ప్రేమేరే స్వభావ ఆచార్. ఇట్స్ ఎ న్యాచురల్. కానీ ఎవరో చెప్పారని కాదు, న్యాచురల్గానే నీకు ఆ ఫీలింగ్ వచ్చి తీరాలి. నిజంగా మనం నామాన్ని జపం చేస్తున్నాము, కృష్ణుడి గురించి వింటున్నాము, కృష్ణ కథ వింటున్నాము, కృష్ణనామాన్ని జపం చేస్తున్నామంటే వాట్ ఈస్ ద న్యాచురల్ కన్సిక్వెన్స్? సేవ చేయాలని భావం కలగాలి. శ్రీల ప్రభుపాద అమెరికాలో ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఆయనే వారం మొత్తం మీద ఒక భాగవతం అమ్మేవాళ్ళు. ఇప్పుడు మీరేం చేస్తున్నారో ఆయన చేశారనమాట. ఆ డబ్బులతోనే సండే ఫీస్ట్, రైట్? సో వారానికి 2 ప్రోగ్రాం పెట్టేవాళ్ళు. ఆయనే గ్రాసరీ కొనేవాళ్ళు, ఆయనే ఫ్రూట్స్ డొనేషన్ తెచ్చుకునేవాళ్ళు, ఆయనే వంట చేసేవాళ్ళు, ఆయనే క్లాస్ చెప్పేవాళ్ళు, కీర్తన చేసేవాళ్ళు, క్లాస్ చెప్పేవారు, ప్రసాదం వడ్డించేవాళ్ళు. అందరూ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేట్లు కూడా ఆయనకు అడిగేవారు. ఒక మహాభాగవత వైష్ణవుడు, సన్యాసి అయిన వ్యక్తి, మ్లేచ్ఛ, కనీసం బాత్రూమ్కి వెళ్ళాక కింద కూడా కడుక్కోరాళ్ళు అనమాట, టవల్ తుడుచుకుంటారు వాళ్ళు. సో అంత అధములు, దరిద్రులు, వాళ్ళ తిన్న ఆహారాన్ని వాళ్ళు ముట్టుకోవాలంటేనే అనుకుంటాం మనం. అలాంటి వాళ్ళకి వాళ్ళ ప్లేట్లు కూడా కడిగారు శ్రీల ప్రభుపాదను. అలా వారాలు గడిచాయి. ఒకసారి ప్రోగ్రాం అంతా అయిపోయింది, అందరూ తెలిసి వెళ్ళిపోయారు. ప్రభుపాద వాళ్ళ వెజల్స్ వాళ్ళు తిన్న ప్లేట్లు కడుగుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు అన్నమాట ప్రభుపాద, నేను ప్రభుపాద్, ఎందుకంటే వాళ్ళు అంతమందిలో ఎవరు కనిపించదు. ఈ మన చేతిలో మన కంచంలో ఉన్న ప్లేట్లో ప్రసాదము అది ఎలా వస్తుంది? ఈ ఓల్డ్ మ్యాన్, ఈ వృద్ధ భారతీయుడు, ఈయనకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎవరు వండుతున్నారు, మనం వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఎవరు, ఈ రూమ్ని ఎవరు క్లీన్ చేస్తారు, ఆ ప్లేట్ని ఎవరు క్లీన్ చేస్తారన్న ఆలోచన కూడా అంతవరకు ఎవరికి తట్టలేదు. వాళ్ళ సొంత దునియాలో ఉన్నారు, ఏదో మ్యూజిక్ కోసం వస్తున్నారు, కీర్తన వెంటనే వెళ్ళిపోతున్నారు. తర్వాత ప్లేట్ వాషింగ్ ఒక వ్యక్తి చూసి స్వామీజీ యు ఆర్ వాషింగ్, కెన్ ఐ హెల్ప్? నేను హెల్ప్ చేయని అడిగారు అనమాట. ఎవరైనా? కీర్తనానంద స్వామి తర్వాత. సో ప్రభుపాద ఏం చెప్తారు? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే అని చెప్తారు అనమాట. నేను ఈరోజు కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ అర్థం ఏంటి చెప్పండి? ఆ వ్యక్తికి అర్థమైంది, ఆ క్లాస్ అనేది అర్థమైంది అనమాట. వాట్ ఎవర్ హీ హర్డ్, వాట్ ఎవర్ హీ హాజ్ చాంటెడ్, న్యాచురల్గా మనం జరుగు చాంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సేవాభావం అనేది వస్తుంది. స్వభావ ఆచార అంటే ఇట్ ఇస్ న్యాచురల్ కన్సిక్వెన్స్. ఒకరు అడిగారు, ఒకరు చెప్పారు అని కాదు, న్యాచురల్గా సేవాభావం అనేది వస్తుంది. ఒక తల్లికి పిల్లవాడి ప్రేమ ఉన్నప్పుడు న్యాచురల్గా పిల్లవాడి గురించి ఆలోచిస్తాం. ఎవరో చెప్పారు, పక్కింట అమ్మలక్కలు ఎవరుకుంటారని కాదు, న్యాచురల్గా దే విల్ ఫీల్ ఫర్ ఇట్. సిమిలర్లీ ఒక డివోటీ అనేవాడికి కృష్ణుడి పట్ల ప్రేమ ఉన్నప్పుడు ఈ ఎమోషన్, ఫీలింగ్ న్యాచురల్గా వస్తుంది. సాధారణంగా డిఫాల్ట్ మన కాన్షియస్నెస్ ఏంటి? బద్ధావస్థలో ఇంద్రియ భోగ, రైట్? సో బై డిఫాల్ట్ ఈ లోకంలో అందరూ ఏమనుకుంటారంటే ఇంటెలిజెంట్ పర్సన్ అంటే డెఫినేషన్ ఏంటి? సక్సెస్ఫుల్ పర్సన్ డెఫినేషన్ ఏంటి అంటే దే క్యాన్ ఫుల్ఫిల్ దర్ 100,000 ఆఫ్ డిజైర్స్. మనందరికీ 100,000 కోరికలు ఉంటాయి.
ఎవడైతే వాళ్ళ వందల కోరికలు తీర్చుకోగలుగుతాడో వాడు నిజమైన సక్సెస్ఫుల్ పర్సన్, నిజమైన ఇంటెలిజెంట్ పర్సన్ అనేది డెఫినేషన్. కానీ వాస్తవంగా నిజమైన ఇంటెలిజెన్స్ అంటే తన వందల వేల కోరికల్ని తీర్చుకోగలిగిన వాడు కాదు. వాటికి నో అని చెప్పి, వన్ హూ క్యాన్ యాక్చువల్లీ సే నో టు దోస్ మెటీరియల్ డిజైర్స్ అని చెప్పి దాన్ని రాదర్ ఫోకస్ ఇట్ టు కృష్ణాస్ డిజైర్స్, దాన్ని ఫుల్ఫిల్ చేయకపోతే అది నిజమైన ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు భగవద్గీత. అది నిజమైన దిస్టింగ్. ఎందుకంటే ఆ వందల వేల డిజైర్ ఫుల్ఫిల్ అయినా సరే అప్పుడు 100 డిజైర్ ఫుల్ఫిల్ అయితే 1000 డిజైర్లు పుట్టుకొస్తాయి, 1000 ఫుల్ఫిల్ అయితే 10,000, అది ఫుల్ఫిల్ లక్షల డిజైర్లు. అవునా కాదా? ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ ఏవన ఏవైతే ఆది అంతవంతు కౌంతేయ నతేష రమతే బుధ. ఇంటెలిజెంట్ పర్సన్ అనేవాడు తన ఆనందాన్ని తన భౌతిక కోరికల్ని తీర్చుకోవడంలో వెతుక్కోడు. ఎందుకంటే భౌతిక కోరికను తీర్చుకోవడంలో ఆనందాన్ని వెతుక్కునేవాడు ఫుల్. ఎందుకంటే అఫ్కోర్స్ ఆ కోరిక తీరినప్పుడు ఆనందం వస్తుంది, న్యాచురల్, అది దట్ ఈస్ న్యాచురల్. కాకపోతే ఆ కోరిక తీర్చుకోవడం కోసం పడే కష్టము ఎంత, ఆనందంతో పోల్చుకుంటే ఆ కష్టం చాలా ఎక్కువ. రెండవది, ఆ కోరిక తీరిత బ్రహ్మభూత ప్రసన్నాత్మ అయిపోయాడు. ఇవన్నీ ఒక కోరిక కాస్త 2 అవుతాయి, అప్పుడు 2 రెట్లు ఎక్కువ కష్టపడాలి. ఆ తర్వాత వచ్చి ఆనందం పోల్చుకుంటే కష్టం ఎక్కువ. సరే దాని తర్వాత హ్యాపీనా అంటే దాంతో పోల్చుకుంటే అది తీర్చుకున్నా సరే ఫర్దర్గా అది ఫుల్ఫిల్ అవ్వకపోతే ఏంటది లామెంటేషన్, వస్తే హ్యాంకరింగ్ అండ్ లామెంటేషన్. తెలుగులో లామెంటేషన్ ఏమంటారబ్బా? జయ శ్రీ శ్యామసుందర భగవాన్కి. సో హ్యాంకరింగ్ అంటే వస్తుంది కదా, ఇంకా కావాలి, రాకపోతే అయ్యో దక్కలేదు ఏడుపు అనమాట. సో దిస్ ఈజ్, ఇందులో ఒక డివోటీ అనేవాడు ఆనందాన్ని వెతుక్కోడు. డివోటీ వాడు దేనిలో ఆనందాన్ని వెతుక్కుంటాడు? వాడు అదే పనులు చేస్తాడు. ఇట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దట్ నా కాన్షియస్నెస్. ద ఓన్లీ డిఫరెన్స్ యాక్టివిటీ కాదు, ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఎవరి కోసం, అంతే తేడా. ఇప్పుడు మన మీద ల్యాండ్ కోసం ట్రై చేస్తున్నాము, అది వచ్చాక కొన్నాళ్ళు ఆనందం ఉంటుంది, కొన్నాళ్ళే ఉంటుంది ఆనందం. ఆ తర్వాత దాన్ని కట్టడం కోసం మళ్ళీ సంవత్సరాల పాటు లగేరహం ఉన్నాబాయిను మామూలుగా ఉండదు ఆ కష్టం. ల్యాండ్ తెచ్చుకోవడంలో సంవత్సరాల కొద్ది కష్టపడుతున్నాము, వచ్చిన తర్వాత 10 రోజులు ఆనందం ఉంటుంది అంతే. తర్వాత మళ్ళీ సారే జిందగీ మరికే జీలి అయిన మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట యాక్షన్. సో మెటీరియల్ లైఫ్లో అంతే, స్పిరిచువల్ లైఫ్ అయినా సరే ఒక రకంగా అంతే. ద డిఫరెన్స్ ఇస్ దట్ హియర్ వీఆర్ ప్లీజింగ్ కృష్ణ. ఎక్కడ కూడా నా ఆనందం కోసం ఆలోచించుకుంటే ఇది నా కష్టం కూడా ఇంత కష్టము, ఇంతే ఆనందం మళ్ళీ ఇంత కష్టం అది. సో నేను అనుకుంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. బట్ అడిగా కృష్ణ, ద ఎఫర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్లీజింగ్ కృష్ణ. మన ప్రయత్నమే కృష్ణకు ఆనందం ఇస్తున్నప్పుడు ఎవ్రీ మూమెంట్ సక్సెస్. సో అందుకనే శ్రీల ప్రభుపాద చెప్తారు 2 రకాల శుద్ధ భక్తులు ఉంటారు అని చెప్పి. ఫస్ట్ శుద్ధ భక్తులు ఏంటంటే వన్ హూ హ్యాస్ ఆల్ ప్యూర్, అంటే హీ హ్యాస్ నో మెటీరియల్ డిజైర్స్, భౌతిక కోరికలు అనేవి ఉండవాడికి. 2 రకాల శుద్ధ భక్తులు ఉంటారంట ప్రభుపాద చెప్తారు. ఎన్ఓడిలో ఉంటుంది, నెక్టర్ ఆఫ్ డివోషన్. మొదటి శుద్ధ భక్తులు ఎవరు అంటే నో మెటీరియల్ డిజైర్స్, ఓన్లీ ప్యూర్ డిజైర్స్. ఓన్లీ ప్యూర్ డిజైర్స్, నో అంటే భౌతిక కోరికలే ఉండవన్నమాట. ఓన్లీ కృష్ణుడు సేవ కోరికలు మాత్రమే ఉంటాయి. ఇది ఫస్ట్ కైండ్ ఆఫ్ ప్యూర్ డివోటీ. సెకండ్ కైండ్ ఆఫ్ ప్యూర్ డివోటీ ఏంటంటే, సెకండ్ కేటగిరీ ప్యూర్ డివోటీ అంటే హీ హ్యాస్ మెటీరియల్ డిజైర్స్. వాడికి భౌతిక కోరికలు ఉంటాయి, కేవలం ప్యూర్ డిజైర్స్ కాదు, మెటీరియల్ డిజైర్స్ కూడా ఉంటాయి. కానీ హీ హ్యాస్ మెటీరియల్ డిజైర్స్ బట్ హీ హ్యాస్ ప్యూర్ ఎస్పిరేషన్స్. ఫస్ట్ ప్యూర్ డివోటీ అండర్స్టాండింగ్ ఏంటి? హీ హ్యాస్ ప్యూర్ డిజైర్స్. ప్యూర్ డిజైర్స్ అంటే ఓన్లీ కృష్ణ సేవ డిజైర్, కృష్ణ కాన్షియస్ డిజైర్స్ అని అర్థం. ఫస్ట్ ప్యూర్ డివోటీ మీన్స్ ప్యూర్ డిజైర్స్. సెకండ్ కేటగిరీ ప్యూర్ డివోటీ అంటే హీ హ్యాస్ మెటీరియల్ డిజైర్స్ బట్ హీ హ్యాస్ ప్యూర్ ఆస్పిరేషన్స్. అంటే లేదు నాకు భౌతిక ఉండ కానీ నేను ఎలా ఉండాలనుకోవట్లే, నేను ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దిస్, ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఫర్ కృష్ణ. సో అది, సో ఆ సెకండ్ కేటగిరీ ప్యూర్ డివోటీ ఎవరు? సాధనా భక్తుడు. అది సాధనా భక్తుడే కానీ అది ప్యూర్ డివోటీ సర్వీస్. ఎందుకంటే ఆయన ఎస్పిరేషన్స్ అనేవి
ప్యూర్ కాబట్టి అది కూడా ప్యూర్ డివోట్ సర్వీస్ అనమాట. సో ఆ సాధన భక్తి అనేది వాస్తవంగా అది పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటే మన అందులో సాధనలో ఈ శ్రవణ కీర్తన స్మరణ దాంతోపాటుగా ఆ సర్వీస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను గౌరమ్మ ఎప్పుడు చెప్తుంటారనమాట పాయింట్, భక్తి బిగిన్స్ వెన్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్ అని చెప్తారనమాట. ఏమని చెప్తారు? బిగిన్స్ వెన్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ పెయిన్. ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు, ఎప్పుడు చెప్తుంటారు కదా ఎగ్జాంపుల్. మనం యోగా చేస్తున్నామంటే అందులో మనకి ఆసనం వేసినప్పుడు కొంచెం బాడీ వంగాలి, నొప్పి రావాలి. సో నొప్పిని ఆస్వాదించడం అనేది వాస్తవంగా యోగా. స్ట్రెచ్ అయినప్పుడు, స్ట్రెచ్చింగ్ అంటే నేను చెప్పండి, ఇప్పుడు ఎంత వంగునప్పుడు స్ట్రెచ్చింగ్ అంటే ఇప్పుడు మొదట్లో ఎంత ఆ పాదాలు తగలదు ముందు వంగునప్పుడు, అవునా కాదా? రైట్. తర్వాత పాదాలు తగిలొస్తుంది ఈజీగానే, 3 రోజులు తగిలొస్తుంది మనకి. తర్వాత చెప్తారు అప్పుడు పాదాలు కాదు ఇంకా బొట్టన వేలు తగిలించని చెప్తారు. తర్వాత వేలు కాదు ఈ మడం తగిలించు నేలకని చెప్తారు. అలా పెంచుకుంటూ పోతారు. ఎందుకు? ముందు చేస్తే అది ఫర్దర్గా ఇంకా నాకు అది స్ట్రెచ్చింగ్ కాదు, నార్మల్ అయిపోయింది అది. ఆల్వేస్ కొంచెం స్ట్రెచ్చింగ్ అనమాట. స్ట్రెచ్చింగ్ ఉంటేనే. సో ఏం స్ట్రెచ్చింగ్ లేని ఎక్సర్సైజ్ లేని చెప్పండి? శవాసన్, సుఖాసన్. సో టీచర్కి సార్ డైలీ యోగా చేస్తున్నాను నేను, అలా ఏం మార్పు రావట్లేదండి, రావాలి. ఇంతకు ఏం ఆసనం చేస్తాను నేను? బోల్డని ఆసనం చెప్పాను. ఏం చేస్తున్నామంటే శవాసన్, సుఖాసన్, సుఖాసన్, శవాసన్, ఇంకా ఇంతే. సో ఓన్లీ శవాసన్ సుఖాసన్ చేస్తే వర్కౌట్ అవుతుందన్నా. సో కొంచెమైనా వంచాలి. వంచినప్పుడు కొంచెం స్ట్రెచ్చింగ్ ఉంటుంది. ఆ స్ట్రెచ్చింగ్ని మనం ఆస్వాదించాలి. అది యోగా మీన్స్ ఎంజాయింగ్ ద పెయిన్. అఫ్కోర్స్ ఎంజాయ్ చేసినంతనే పెయిన్ తీసుకోవాలి, అంతకని ఎక్కువ చేయకూడదు. ఒకే రోజు ఎక్కువ 100 కిలో ఒకసారి తిరిగిపోతున్నాడు. సో దట్ ఈజ్ యోగా. సో సిమిలర్లీ భక్తి అన్న కూడా కంఫర్ట్ జోన్లో మనకి ఎంత ఉంటాము, కొంచెం ముందుకు వెళ్ళాలి. కొన్నాళ్ళకి అది మనకి న్యాచురల్ కంఫర్ట్ అయిపోద్ది, అప్పుడు ఇంకాస్త ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఇట్ ఇస్ అబౌట్ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వెళ్ళినప్పుడే అప్పుడే ఏమవుతుంది, మనకి కంఫర్ట్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఊరికి ఎందుకు వెళ్తామండి? అప్పుడు ఎవరి కోసం చేస్తున్నానో మనకు తెలుస్తుంది. అదర్వైజ్ మనం జపం చేస్తున్నాం, డైలీ చేస్తాం. చాలామంది ఉన్నారు భక్తిలో రాని వాళ్ళు చాలామంది 4 గంటలు లేచిపోతారు. మనకన్నా ఎక్కువ భక్తి వాళ్ళకి ఎవరి మీద, ఆరోగ్యం మీద అనమాట. 4 గంటలు లేచిపోయి వాకింగ్కి వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళు కూడా చేస్తున్నారు, మనమేనా చేస్తున్నామా? మార్నింగ్ లెగుస్తున్నామా? వాళ్ళు లెగుస్తున్నారు. అది బట్ వాట్ ఫర్ అండ్. సో జస్ట్ బికాజ్ యూఆర్ గెటింగ్ అప్, యూఆర్ చాంటింగ్, డూయింగ్ మంగళారతి, వెరీ గుడ్, సాధన బాగానే చేసుకుంటున్నాము. బట్ ఆల్సో వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ రిటర్న్. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ న్యాచురల్గా మన చేస్తున్న సాధన అనేది మనకి నిజంగా మన మీద ఫలితం ఇస్తుంది అని తెలిసినప్పుడు, అది ఎలా తెలుస్తుందంటే మనకి సేవ చేయాలనిపిస్తుంది. మన సాధన అనేది మనకి న్యాచురల్గా సేవ కోసం పరితపించేలా చేస్తుంది అనమాట. ఓన్లీ నేను సాధన చేస్తాను, భగవంతునికి వెళ్ళిపో. మోస్ట్లీ నువ్వు వైకుంఠానికి వెళ్ళి అక్కడ కూడా భక్తి సాధన చెప్పాం కదా, దర్ సంథింగ్ కాల్డ్ లైక్ జ్ఞానమిశ్ర భక్తాస్. ఎక్కడికి వెళ్తారు? వైకుంఠానికి వెళ్తారు. కానీ వాళ్ళకి నారాయణుడితో లీలల్లో పాలు పంచుకోరు, నారాయణ లీలల్ని దూరం నుంచి చూస్తారనమాట. జ్ఞానమిశ్ర భక్తాస్ లీలల్లో పాలు పంచుకుంటే అక్కడ కూడా కొన్ని టెన్షన్లు ఉంటాయి. ఆ టెన్షన్లు వద్దు వాళ్ళకి. ఏసీ రూమ్లో కూర్చొని జపం చేసుకుంటాం అంతే. వెరీ గుడ్. నేను వాళ్ళు ఏమి కామెంట్స్ చేయట్లేదు, దట్ ఈస్ గుడ్, స్టిల్ బెటర్. వాళ్ళు కూడా వైకుంఠం చేరడం మామూలు విషయమా? బట్ దే ఆర్ అటాచ్డ్ టు బీయింగ్ కంఫర్టబుల్. ఆ కంఫర్ట్కి అటాచ్మెంట్ కూడా జ్ఞానమిశ్ర అంటే లిబరేషన్, మోక్షం పట్ల వాళ్ళు ఆసక్తులే ఉంటారు. అది కూడా ఒక రకమైన ఇదే. బట్ డివోటీస్ అనే వాళ్ళకి న్యాచురల్గా మన సాధన అనేది మనకి సేవ పట్ల ప్రేరణ ఇస్తుంది. ఇక్కడ మాధవేంద్రపురికి ఎవరు చెప్పలే, గోపాల్జీ నాకు వేడిగా ఉంది చందనం కావాలని చెప్పాడే కానీ నువ్వే తీసుకురా, వేరే వాడు ఇస్తే నొప్పుకోను అని చెప్పలేదు ఏమని. అలా చెప్తే ఏం చేస్తాం, అడ్డంగా బుక్ అయిపోయింది, సర్లే వెళ్దాంలేనే. అలా నో, ఇట్స్ నాట్ లైక్ దట్. నాకు చందనం కావాలంటే ముందు నేనే వెళ్ళిపోతాను. అక్కడ గులాబ్ జామున్లు ఉన్నాయి, మనం వెళ్ళిపోతాం.
నిన్ను తీసుకొని చెప్పలేదు, ఉన్నాయి ప్యాక్ చేసుకోవచ్చు అనుకుంటే మనం వెళ్ళిపోతాయి, చెప్పలేదు వెళ్ళమని చెప్పి. న్యాచురల్ అట్రాక్షన్. సో సిమిలర్లీ ఫర్ ప్యూర్ డివోటీ సర్వీస్ ఇస్ ఏ న్యాచురల్ అట్రాక్షన్. సో వెన్ యూ డూ లైక్ దిస్ ఆటోమేటిక్గా మనకి యాక్చువల్గా ఇది వాస్తవం. ప్రేమ అనేది ఒక రకమైన అదేదో ఆర్బిట్రరీ ఎమోషన్ కాదు, అదేమిటి అది ఆర్బిట్రరీ ఎమోషన్ కాదు. దట్ ఈస్ యాక్చువల్గా న్యాచురల్లీ బిల్డ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత సేవ చేస్తుంటామో అంత మనకి అఫ్కోర్స్ అపరాధాలు లేని సేవ, అంత మనకి ఎవరికైతే చేస్తున్నామో ఆ వ్యక్తి పట్ల అటాచ్మెంట్ అనేది ఏర్పడుతుంది. నేను ఎప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తుంటా. ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసి చనిపోయాడు, 2 రోజులు ఏడుస్తుందేమో. పుట్టితో చనిపోయాడు, 4 రోజులు ఏడుస్తుంది. సంవత్సరం పోయి చనిపోయాడు, అప్పుడు 1 సంవత్సరం పాటు ఏడుస్తుంది. అదే 25 ఏళ్ళ పిల్లాడు చనిపోయాడు, ఆ తల్లి జీవితాంతం ఏడుస్తుంది అనమాట. గుర్తెచ్చుకోండి. ఎందుకంటే కారణం ఏంటి? అదే పిల్లాడు కదా, తన పిల్లాడే. ఎందుకంటే ఎన్నాళ్ళు వాడు ఉన్నట్టే అన్ని సంవత్సరాల తల్లి పిల్లాడు సేవ చేసింది అంటే అంత ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఆ పిల్లాడి మీద. సో న్యాచురల్గా ఎంత సేవ చేస్తే అంత ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ యాక్చువల్ ట్రూత్. అందుకని ఒక వయసుకు వచ్చిన చెట్టుకు వచ్చిన పిల్లవాడు అప్పుడు ఏమైతే 25 ఏళ్ళు సేవ చేసిన పిల్లవాడికి అయితే ఆ తల్లి తట్టుకోలేదు అది. సో అండర్స్టాండింగ్ ఏంటి చెప్పండి? అంత సేవ చేసింది కాబట్టి అంత ఎమోషన్స్, అంత రిలేషన్ ఏర్పడుతుంది అక్కడ. సో బై సర్వీస్ ఓన్లీ యాక్చువల్లీ వీ డెవలప్ అటాచ్మెంట్. ఆ సర్వీస్ బేద ఇక్కడ సాధన తగ్గించట్లేదు, సాధన ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ సర్వీస్. సో దట్ ఈస్ ద రీజన్ వెన్ మన గమ్యం అనేది కృష్ణ ప్రేమ అయినప్పుడు, కేవలం లిబరేషన్ మోక్షం మాత్రమే మన గమ్యం అయినప్పుడు సేవ లేకపోయినా పర్వాలేదు. మన వైకుంఠ వాళ్ళు చెప్పుకున్నాం కదా. సో జస్ట్ బై మన సాధన కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు యోగులు అనేవి తపస్సు చేస్తున్నారు, వాళ్ళే కృష్ణుడు ఉద్ధరించట్లే. వాళ్ళతో మనస్సును నియంత్రించుకొని భగవంతుని మన మృత్యు సమయంలో భగవంతుని పైన ధ్యానం చేసి భగవంతుడితో వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అవునా కదా? సో మోక్షం కావాలనుకుంటే ఇలా పర్వాలేదు, కానీ కృష్ణ ప్రేమ కావాలనుకున్న వాళ్ళకి మహాప్రభు మనకి ఇచ్చిన ఫ్లేవరు ఆ ఫ్లేవర్ అది. ఇట్స్ నాట్ జస్ట్ ఏ ప్లెయిన్ పుల్ల ఐస్కి కాదు అది. పుల్ల ఐస్ ఏం చెప్పండి? ఐస్ ముక్కని ఏ రంగులో ముంచేస్తే ఆ రంగు పుల్ల ఐస్ అయిపోయింది అనమాట అది. ఇట్స్ నాట్ లైక్ దట్. మహాప్రభు హస్ గివెన్ us వెరీ రిచ్ డ్రై ఫ్రూట్స్, కేసరి, పిస్తా ఐస్ క్రీమ్. యూనో ఒక్కసారి తింటే యూ షుడ్ ఫాల్ ఫ్లాట్ విత్ దట్ యాక్చువల్లీ. దట్ ఐస్ క్రీమ్ మహాప్రభు's ఫ్లేవర్ హస్ గివెన్. సో వెన్ యూ వాంట్ కృష్ణ ప్రేమ, దెన్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ కృష్ణస్ సర్వీస్ ఆల్సో. అండ్ ఆ సర్వీస్ అనేది కూడా మనకు నచ్చింది చేయొచ్చు. దానికన్నా కూడా మనకు నచ్చింది చేస్తే అప్పుడు అది నిష్కామ భక్తి అవుతుంది అంతే. నిష్కామ శుద్ధ భక్తి అవ్వదు. బట్ ఆచార్యులు ఏదైతే కోరుకున్నారో అది మనం చేసినప్పుడు, దానికోసం మనకి ఒక అడుగు ముందుకేసినప్పుడు ఏమవుతుంది? అప్పుడు యాక్చువల్గా మనకి ఎంపవర్మెంట్ కూడా వస్తుంది. యాక్చువల్గా ఇట్ ఈస్ వెరీ సింపుల్. స్పిరిచువల్ లైఫ్లో మనకి కృష్ణ శక్తి రావాలంటే ఏం చేయాలి? వైష్ణవులు, గురువులు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళ కోరికని మన కోరికగా చేసుకొని మనం అడుగు ముందుకేసిన రోజు నాడు అప్పుడు మీకు అర్థమవుతుందా? వాళ్ళ కోరికని మన కోరికగా మలుచుకొని మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు అప్పుడు ఆ కృష్ణ శక్తి అనేది మన జీవితంలో కూడా మన ద్వారా ప్రవహిస్తుంది అన్నమాట. ఇట్ ఈస్ లైక్ దిస్. కృష్ణ ఈజ్ అ ట్రాన్స్ఫార్మర్, అన్లిమిటెడ్ పవర్, కరెంట్. ఈ ప్లగ్ పాయింట్స్ అన్నీ కూడా మన గురువులు అనమాట. ఆ కృష్ణుడి నుంచి అనేక ప్లగ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు బల్బు వెలగాలి అంటే ఇప్పుడు ఆ వైర్ కరెంట్ అయినప్పుడు ఏమవుతుంది? స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలుగుతుంది అనమాట. తద్వారా అందరికీ వెలుతునిస్తుంది. సో ఎందుకంటే ఆ ఫిలమెంట్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది కాబట్టి. ఆ కరెంట్ ప్రవహించినప్పుడు ఏమీ ఉండదు. అదే కరెంట్ ప్రవహించినప్పుడు అది అన్లిమిటెడ్ కాంతిని ఇస్తుంది, నలుగురికి కాంతిని పంచుతుంది. సో అండ్ నాట్ ఓన్లీ దట్, దాన్ని ముట్టుకుంటే తద్వారా సీరియల్ లైట్స్ అంటే, సీరియల్ లైట్స్ అని అర్థం చెప్పడం, అది వెలుగుతుంది, దాని కరెంట్ నెక్స్ట్ లైట్ కూడా వెళ్తుంది, దాని కరెంట్ నెక్స్ట్ లైట్ వెళ్తుంది. సీరియల్ లైట్ మనం బయట నేర్చుకున్నాం, బెస్ట్ ఎగ్జాంపుల్. సో యూ గ్లో అండ్ యూ విల్ ఆల్సో హెల్ప్ అదర్స్ టు గ్లో. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లరిష్ అవుతావు అండ్ నీ ద్వారా నలుగురు కూడా బాగుపడతారనమాట. అండ్ ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ అనేది యాక్చువల్గా ఇది ఆచార్యుల యొక్క కోరిక.
శ్రీల ప్రభుపాదను ఆయన ఎన్నిసార్లు చెప్పలేదు, ఆఫ్ ఆల్ సర్వీసెస్ను యాక్చువల్ బుక్ డిస్ట్రిబ్యూషన్ కోర్స్ అనేది నాకు ప్రాణం, ఇట్స్ గివింగ్ మీ లైఫ్ అని చెప్పేవాళ్ళు అనమాట. చివరి రోజుల్లో కూడా ప్రభుపాద ఎవరు వచ్చినా సరే మీ స్కోర్ ఎంత అడిగేవాళ్ళు ప్రభుపాదను. ఎందుకంటే తన గురువుగా తనకి ఇచ్చిన ఆదేశం అది. నీ దగ్గర ఎప్పుడు అవకాశం ఉన్న సమయం ఉన్న గ్రంథాలు ప్రచురణ చెయ్యి, వితరణ చెయ్యి అని చెప్పారు అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్క పుస్తకము యాక్చువల్గా మనం బుక్స్ అమ్ముతాము 1 వెళ్ళింది 2 వెళ్ళి అనుకుంటాం, కానీ ఒక్కటి వెళ్ళినా సరే ఆ ఒక్క పుస్తకము ఆ వ్యక్తి జీవితాన్నే మార్చేయవచ్చు. కానీ ఇమాజిన్, ఒక్కొక్క వ్యక్తి మనం ఎన్నెన్ని జన్మల నుంచి మనము అదే జననం, అదే మరణం, అదే వృద్ధాప్యం, అదే రోగాలు, అలాగే మనం బతుకుతూ ఉన్నాం అన్నమాట. కానీ ఒక్క గ్రంథం అనేది వాడి జీవిత దిశనే మార్చేయవచ్చు, వాడిని తిరిగి మనిషిగా చేయవచ్చు అనమాట. అంటే నిజంగా మనం చేసే కొన్ని వందల వేల మంచి పనులతో పోల్చుకుంటే ఇది డిస్ట్రిబ్యూటింగ్ వన్ స్పిరిచువల్ లిటరేచర్ ఇస్ ఫార్ మోర్ వాల్యుబుల్. నువ్వు 1,00,000 మందికి అన్నదానం చేస్తావు, దానికన్నా ఒక గ్రంథం పంచావు. ఎందుకంటే ఆ 1,00,000 మంది పెట్టినా సరే నెక్స్ట్ పూట మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుంది. కానీ ఒక్క గ్రంథాన్ని పంచావు, ఆ గ్రంథం అనేది వాడి జీవితాన్ని మార్చేయగలదు, సరైన దిశలో తిరిగి కృష్ణుడికి కనెక్ట్ చేయగలదు, శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు. అంటే ఎంత పరోపకారాన్ని మనం చేశాము. సో ఇది గ్రంథ వితరణ యొక్క మహత్యం. అలాంటి గ్రంథ వితరణ అనేది ఆచార్యులు నెంబర్ 1 టార్గెట్గా పెట్టుకున్నారు. అండ్ ఎవరైతే అలా చేయాలని ముందుకు వస్తున్నారో వాళ్ళు వాళ్ళ శక్తికి మించి చేయగలుగుతున్నారు. ఎలా సాధ్యం అసలు? నిజం చెప్పాలి, మెనీ టెంపుల్స్ ఎవ్రీ ఇయర్ ప్రతి టెంపుల్ కూడా వాళ్ళ కెపాసిటీ మించి చేస్తున్నాయి. ఈసారి 50 లక్షల గ్రంథాలు టార్గెట్ పెట్టుకున్నాయి. హరిబో 50 lakhs బుక్స్ ఒక్క నెల రోజుల్లో. ఎవ్రీ ఇయర్ 50 లక్షల పుస్తకాలు పంపించే సమాజం పంచడం అంటే అసలు ఎలా సాధ్యం అసలు? నేను సో ఇండియాలో సంవత్సరం 50 లక్షల మంది పడుతుందా నాకు తెలియదు, హిందువులు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. అది అంటే ద అమౌంట్ ఆఫ్ బుక్స్ సో అరే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే ఒక ఇంట్లో ఒక పుస్తకం మళ్ళీ 2వ పుస్తకం కాదు. సో అన్ని సంవత్సరం 50 లక్షల ఫ్యామిలీస్ పెరుగుతున్నాయా ఇండియా? ఐ డోంట్ థింక్ సో. కానీ దానికన్నా ఎక్కువ పుస్తకాలు మనం పంచగలుగుతున్నామంటే అది ప్రాక్టికలీ పాసిబుల్ కాకూడదు అది. కానీ ఎలా అవుతున్నాయంటే అవుతున్నాయి అంతే. అందుకని బుక్ డిస్ట్రిబ్యూషన్లో నేను ఒకటి అర్థం చేసుకున్నా, ఎక్కువ ఆలోచించొద్దు, లాజిక్ పక్కన పెట్టాయని చెప్పి. నీ అనలిటిక్స్ని ఐఐటి బోర్ని పక్కన పెట్టే, కళ్ళు మూసుకొని జై శ్రీల ప్రభుపాద్ అనుకొని ఎవరో ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటి డివోటీ పక్కన పెట్టుకోండి. ట్రాన్స్ఫార్మర్ అంటే ఫుల్ ఎంతూజియాస్టిక్ డివోటీ. సింపుల్ బుక్ డిస్ట్రిబ్యూషన్ నా డిఫాల్ట్ ఫ్లేవర్ కాదు అది, కానీ 100% కన్విక్షన్ ఉంది. ప్రభుపాద్కి మోస్ట్ ప్రిన్సిపల్ ఆ కన్విక్షన్ ఉంది నాకు. అది నా ఫ్లేవర్ వేరే ఉండొచ్చు. సో ఏం చేయాలి అప్పుడు? నేను ఎవరికైతే ఆ డిఫాల్ట్ ఫ్లేవర్ ఉందో వాళ్ళని పక్కన పెట్టుకుంటే నేను అటు చెప్పాను. సో దెన్ న్యాచురల్గా మనకు కూడా అది ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. న్యాచురల్లీ వీ విల్ ఆల్సో ఎండ్ అప్ డూయింగ్. సో అండ్ చూస్తున్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకున్నాను. ఈ సంవత్సరం మనము ఎలా ఇన్స్పైర్ చేయాలి డివోటీస్కి అలా అని అనుకుంటూ ఉన్నాను. బట్ ఆల్రెడీ ఈసారి మనం లాస్ట్ ఇయర్ December 7వ తేదీ స్టార్ట్ చేస్తాం మనం మ్యారథాన్లు అవన్నీ. ఇప్పుడు November టుడే 23rd వారం ముందే, అంటే November 15 నుంచి స్టార్ట్ చేసినట్టు అనమాట. ఈసారి మనం 15 రోజుల ముందే స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ సుమారు 50 భాగవతం ఆల్రెడీ అయిపోయాయి అనమాట. హరిబో మోర్ దెన్ 50 భాగవతం అనుకున్నాను. ఈసారి 100 టార్గెట్ చేయాలనుకున్నాను మనసులోని. తర్వాత నేను విన్నప్పుడు ఈసారి 200 అనుకున్నాను, కానీ ఈసారి 200 కూడా దాటేస్తాయని నేను కన్విన్స్ అయిపోయాను. నేను ఐఎమ్ వెరీ ష్యూర్. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈసారి మీరు అందరూ లాస్ట్ ఇయర్ కన్నా మనము బాగా చేస్తున్నాము. ఆల్రెడీ నాకు రిజల్ట్స్ ముందే తెలిసిపోతున్నాయి అనమాట, అన్నీ తెలిసిపోతాయి నాకు అంతే. ఓకే, ఓన్లీ థింగ్ యూ వన్స్ ఇన్ ఏ వీక్ కమ్స్ ఎవ్రీ సండే. లెట్ us all get inspired. ఒకరినొకరు ఇన్స్పైర్ చేసుకుందాము. అండ్ లెట్ us all డూ అవర్ రోల్. ఇష్టంగా, యాజ్ ఐ సెడ్, ఇష్టంగా అయినా కష్టంగానైనా సరే లెట్ us డూ అవర్ పార్ట్. ఎందుకంటే మనం ఒక్క పుస్తకాన్ని పంచినా సరే శ్రీల ప్రభుపాద్ మన భుజం తడుతున్నారు, మనం నమ్మాలి ఇది. ఈవెన్ 1 book యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్, అండర్స్టాండ్ ప్రభుపాద్ నీ పేరు తెలుసు. ఎలాగో ఆలోచించదు. ఒక్క పుస్తకాన్ని నువ్వు పంచావు, ప్రభుపాద్ నీ పేరు తెలిసినట్టే. ఈ లోకానికి నీ పేరు తెలియకపోవచ్చు, డోంట్ కేర్, వి డోంట్ కేర్. కోలావేచి శ్రీధర్ పేరు ఎవరి డివోటీస్ కూడా తెలియదు.
భక్తులకు కూడా తెలియదు కోలవెచ్చ శ్రీధర్ అంటే వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి. ఒకే ఒక్కరికి తెలుసు. ఎవరు తెలుసు? చైతన్య మహాప్రభు. మహాప్రకాశంలో మహాప్రభు అంటారు, బ్రింక్ శ్రీధర్ అంటారు అనమాట. డివోటీస్ ఆశపడతారు శ్రీధర్ ఆ పేరు ఇప్పుడు వెళ్ళలేదని చెప్పి. ఈవెన్ నవదీపాల్సి కూడా తెలియదు అని పేరు. మహాప్రభు చెప్తారు అక్కడ మామగాంచెలు ఎక్కడ ఉంటారు అక్కడ ఆయన. సో కోలాద్వీప్లో ఉంటారు. నది పక్కన ఉంటుంది నది పక్కన బోర్డు ఇల్లు ఉంటాయి. ఏముంటుంది దగ్గరగా అరువులు వినిపిస్తున్న హరే కృష్ణ ఆ అబ్బాయి నేను తీసుకొచ్చి అంటారు అనమాట. వాళ్ళు తీసుకొస్తారు అనమాట శ్రీధర్ని. ఓ ఈయన శ్రీధరా. ఈవెన్ డివోటీస్ ఫర్గెట్ అవుట్ సైడ్ డివోటీస్కే తెలియదు అని పేరు. మహాప్రభు అడుగుతారు కోరుకో ఏం కావాలని ఇస్తానని చెప్పి. ద హోల్ వరల్డ్ మే నాట్ నో హిమ్. అది ఇంపార్టెంట్. ఈ లోకంలో పేరు కావాలా, అక్కడ వైకుంఠంలో గోలోకంలో అక్కడ ఎంట్రీ బుక్లో నీ పేరు ఉండడం ముఖ్యమా? ఏది ముఖ్యం మీకు? ఎక్కడ మీ పేరు కావాలా, అక్కడ మీ పేరు కావాలా? ఇక్కడే కావాలా? ఎక్కువ మంది చెప్పట్లేదు. ఎక్కడ నీ పేరు కావాలనుకుంటే అక్కడ నీ పేరు ఉండదు. అక్కడ నీ పేరు కావాలంటే ఇక్కడ పేరు గురించి ఆలోచించొద్దు. అక్కడ నీ పేరు కావాలంటే ఇక్కడ నీ పేరు గురించి భగవంతుడు ఇక్కడ కూడా పేరు ఇస్తాడు, ఇవ్వడం కాదు. అక్కడ పేరు కావాలంటే జస్ట్ ఈవెన్ వన్ బుక్ యూ డిస్ట్రిబ్యూట్ ఆల్సో. ఒక్క పుస్తకాన్ని పంచు, ప్రభుపాదికి నీ పేరు గుర్తుకుంటూ పోతుంది ఫర్ ఎవర్. ఈవెన్ వన్ బుక్. అవునా ప్రభుజీ, థ్యాంక్ యూ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నేను సైతం ప్రపంచానికి పుస్తకం ఒకటి సమితిని కాదు పుస్తకాన్ని ఒకటి పంచాను చెప్పి. సో వన్ బుక్ అంటే అర్థం ఒక పుస్తకం మాత్రమే కాదు. ఎస్, బట్ ఈవెన్ వన్ బుక్ ఆల్సో బీ గ్రేట్ఫుల్. డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బుక్ డిస్ట్రిబ్యూషన్. హరే కృష్ణ. గ్రంథరాజ్ చైతన్య చరితామృతం కి, శ్రీల ప్రభుపాద్ బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ కి, బుక్ సంకీర్తన వారియర్స్ కి, శ్రీల ప్రభుపాద్ కి, అనంత కోటి వైష్ణవ వృంద కి, గౌర్ ప్రేమానందే.